కెనడాలోని టొరంటోలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంటారియా తెలుగు ఫౌండేషన్ OTF ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో 1000 మందికి పైగా హాజరై విజయవంతం చేశారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఉగాది ఉత్సవాలు 5 గంటల పాటు నిర్విరామంగా కొనసాగాయి. ఒంటారియో తెలుగు ఫౌండేషన్ OTF ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. టొరంటోలోని JCR ఆడిటోరియం అజాక్సోలో జరిగిన ఈ వేడుకల్లో 1000 మందికి పైగా ప్రవాసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ఉగాది ఉత్సవాలు ప్రారంభించారు. అనంతరం కిషోర్ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రీజనల్ కౌన్సిల్ ఫర్ విడ్బీ స్టీవ్ యమాడా, మలిహా షాహిద్ హాజరయ్యారు. ఒంటారియా ప్రీమియర్ డగ్ ఫోర్డ్ ప్రత్యేక సందేశంతో తెలుగు ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సభ్యులకి శుభాకాంక్షలు తెలిపారు. ఒంటారియో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తున్న సంస్థని కొనియాడారు. వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. చిన్నారులు ప్రదర్శించిన భక్త ప్రహ్లాద పౌరాణిక దృశ్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ వేడుకల నిర్వహణకి సహాయ సహకారాలు అందించిన దాతలను OTF సమన్వయకర్తలు సాల్వాతో సత్కరించి ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మెమోంటోలను బహుకరించారు. ఈ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన బిజినెస్ స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఉచితంగా రుచికరమైన తెలుగింటి భోజనం, ఉగాది పచ్చడి, తినుబండారాలు, తేనీరు ఏర్పాటు చేశారు. 5 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి OTF సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఒంటారియో తెలుగు ఫౌండేషన్ భవిష్యత్ తరాల ప్రగతి వేదిక శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈ వేడుకలకు విచ్చేసిన తెలుగు ప్రజానీకం అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః అని చెప్పుకుందాం. ముందుగా రాశి ఫలితాల్లోకి వెళ్తే మేషరాశి. మేషరాశిలో అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం కలిగి ఉంటాయి ఈ మేషరాశిలో. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14. But I bring greetings from town of Whitby, from Mayor Elizabeth Roy and Whitby Council. It was an absolute pleasure of mine to support the fact that we removed the swastika name out of it because it is so sacred to our community. I didn't do it because Balaji asked me or my brother Vijay asked me. I did it because it was the right thing to do, because we are still learning the sensitivities of many communities. So with this, I'm going to say, please make sure that we support our youth. Celebrating Ugadi. Today we gather to celebrate one of the most important festivals in our culture, Ugadi. Ugadi, the new year of the people of Andhra Pradesh, Telangana, and Karnataka, is the time of renewal, joy, and gratitude. It marks the beginning of the new year. I'm just going to read a few things about King Charles Coronation Medal while that's happening. It's established in March 6, 2023. It's a commemorative medal for unique people who create a unique history in our Canadian history. So she's a recipient of it. I would like everybody to give a big applause for Anjali here. From our Hindu community, it's a real privilege that Anjali Jain has received it by Durham MP Jamil Jivani, and we are very proud of her achievements and the services that she does to our society.